నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమికి ఓటేస్తే చంద్రముఖిని నిద్ర లేపినట్టే వైసీపీని గెలిపిస్తేనే పథకాలు కొనసాగుతాయన్న జగన్ జగన్ హయాంలో 13 లక్షల కోట్లు అప్పు చేశారు మద్యం ధరలు దారుణంగా పెంచారన్న బాబు పోలవరం ప్రాజెక్టుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్న షర్మిల మోసం చేసిన బీజేపీతోనే చంద్రబాబు కలిసి నడుస్తున్నాడని ఫైర్ కరీంనగర్ లో పోటీ కాంగ్రెస్ తో కాదన్న కేటీఆర్ బీఆర్ఎస్ ను గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారని కమెంట్ కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన కోర్టు ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ నిరాకరణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నిందితులు కేసు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారి ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని చెప్పారు కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించామన్నారు అయితే ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు కేసులో సంబంధం ఉన్న పోలీస్ అధికారులు రాజకీయ నేతలు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశామన్న సిపి రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నిందితులు కేసు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారి ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని చెప్పారు కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించామన్నారు అలాగే ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు కేసులో సంబంధం ఉన్న పోలీస్ అధికారులు రాజకీయ నేతలు ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదంటున్నారు అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశామన్న సిపి రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని అంటున్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి అధికారులు దీనిపై కొత్తగా స్పందించారు ఎవరైనా సరే ఎంతవారైనా సరే అసలు వదిలే ప్రసక్తి లేదంటున్నారు మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో సంచలన విషయాలు కూడా ప్రకటించారు అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది ముఖ్యంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి లుకౌట్ నోటీసు కూడా జారీ చేశాము అంతేకాకుండా త్వరలో ఒక రెడ్ కార్నర్ కూడా నోటీసు కూడా జారీ చేస్తామని చెప్పి కూడా కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ప్రజెంట్ లీగల్ ప్రొసీడింగ్స్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది. అంతేకాకుండా ఇంట్లో అన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించాము. ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నాము. అంతేకాకుండా
ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొంతమంది పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రతి ఆధారాలు కూడా సేకరించాము. అయితే కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా పోలీసు అధికారులతో పాటు రాజకీయ నాయకులు ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రము నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా నిందితుల ప్రయత్నాలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాము. అంతేకాకుండా ఆధారాలు కూడా సేకరించామని కూడా చెప్పారు. కీలక నిందితులు అరెస్టు కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఈ కేసులో ఉన్న పోలీసు అధికారులు కూడా కొంత తప్పించుకోవడం కూడా ప్రమేయం ఉంది కాబట్టి ఇందులో వారికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ప్రజెంట్ కోర్టులో ఉంది, కోర్టులో ప్రాసెసింగ్ నడుస్తుంది కాబట్టి మరికొద్ది రోజుల్లో ఈ యొక్క ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేస్తాము. పూర్తిగా దీనికి సంబంధించి ఆ విధంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ప్రభాకర్ రావు అదుపులోకి తీసుకున్న దాని తర్వాత పూర్తిగా విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత ముఖ్యంగా ఇంకా ఎవరెవరు పాత్ర ఉంది దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ఇటు సిపి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. ఇప్పుడు కేసును మేము మరి బునియాదు నుంచి తీసుకొస్తున్నాం. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్ట్రక్చర్ రైట్. ఇప్పుడు కేసును మేము మరి బునియాదు నుంచి తీసుకొస్తున్నాం. సో వీ హ్యావ్ టు గెట్ ద మెయిన్ అక్యూజ్ ఫ్రమ్ బ్యూరోక్రటిక్ సైడ్. సో మీరు రాసేస్తున్నారు ఆల్రెడీ. లాస్ట్ టైం 10 days బ్యాకే చెప్పారు మీరు, బట్ ఇవాళ దాకా ఇంకా కోర్ట్ ప్రాసెస్ నడుస్తుంది. వీఆర్ టేకింగ్ అరెస్ట్ వారెంట్. ఆఫ్టర్ దట్ రెడ్ కార్నర్ అవన్నీ వస్తాయి. రప్పించినాక మా దగ్గర సమగ్ర సమాచారం ఉంది ఆల్రెడీ. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దీన్ని నాశనం చేయాలని మేము కష్టపడి దాన్ని బిల్డ్ చేశాము. సో లాజికల్ సీక్వెన్స్లో పోవాలి ఇది. ఇప్పుడు యూ హ్యావ్ టు ఇఫ్ యూ బిల్డ్ ఏ హౌస్ బునియాదు బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ వస్తాం. గోడ లేకుండా ముందే రూఫ్ వేయలేం కదా, పిల్లర్ లేకుండా రూఫ్ వేయలేం కదా. ఎందుకు వస్తుంది మీకు ఆ డౌట్? ఆఫీసర్ వరకే, పొలిటికల్ లీడర్ ఎవరు వస్తే వాళ్ళు వెళ్తారు, సిస్టమేటిక్గా పోతాం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్ట్రక్చర్ రైట్. ఇప్పుడు కేసును మేము మరి బునియాదు నుంచి తీసుకొస్తున్నాం. సో వీ హ్యావ్ టు గెట్ ద మెయిన్ అక్యూజ్ ఫ్రమ్ బ్యూరోక్రటిక్ సైడ్. సో మీరు రాసేస్తున్నారు ఆల్రెడీ. లాస్ట్ టైం 10 days బ్యాకే చెప్పారు మీరు, బట్ ఇవాళ దాకా ఇంకా కోర్ట్ ప్రాసెస్ నడుస్తుంది. వీఆర్ టేకింగ్ అరెస్ట్ వారెంట్. ఆఫ్టర్ దట్ రెడ్ కార్నర్ అవన్నీ వస్తాయి. రప్పించినాక మా దగ్గర సమగ్ర సమాచారం ఉంది ఆల్రెడీ. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దీన్ని నాశనం చేయాలని మేము కష్టపడి దాన్ని బిల్డ్ చేశాము. సో పోతాం. లాజికల్ సీక్వెన్స్లో పోవాలి ఇది. ఇప్పుడు యూ హ్యావ్ టు ఇఫ్ యూ బిల్డ్ ఏ హౌస్ బునియాదు బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ వస్తాం. గోడ లేకుండా ముందే రూఫ్ వేయలేం కదా, పిల్లర్ లేకుండా రూఫ్ వేయలేం కదా. ఎందుకు వస్తుంది మీకు ఆ డౌట్? ఆఫీసర్ వరకే, పొలిటికల్ లీడర్ ఎవరు వస్తే వాళ్ళు వెళ్తారు, సిస్టమేటిక్గా పోతాం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్ట్రక్చర్ రైట్. ఇప్పుడు కేసును మేము మరి బునియాదు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10 నుంచి 12 సీట్లు గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వస్తారని చెప్పారు. మోదీ సెస్సుల రూపంలో కొత్త పన్నులు వసూలు చేశారని మండిపడ్డారు. పేదల రక్తం పీల్చి 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పింది తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. నూనె పురమైంది, చింతపండు పురమైంది, అన్ని పురమైనవి. అయినా కాలేదా? 400 సిలిండర్లు 1200 చేసిండు నరేంద్ర మోడీ. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు. ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ ధర 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాడు $100. ఇవాళ తగ్గింది.
$100 వెళ్ళి తగ్గి $84 అయింది, $16 తగ్గింది. మరి ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గన్న పెరుగన్న? 60 రూపాయల డీజిల్ 105 అయింది, 74 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది. ఎందుకు పెరిగింది ఎరికేనా? మోడీ గారు ప్రత్యేకంగా రాష్ట్రాలకు మళ్ళా వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రత్యేకంగా సెస్సుల రూపంలో కొత్త పన్నులు వేసిండు. ఎందుకు వేసినా మోడీ గారు పన్నులు అంటే నేను జాతీయ రహదారులు కట్టాలి కాబట్టి పన్నులు వేసినా అన్నాడు. మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద గుంజనే పడుతుంది, మళ్ళా టోల్ మీద నడిపిస్తున్నావు జాతీయ రహదారుల కోసం. 10 ఏళ్లలో పేదవాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఆ 30 లక్షల కోట్లతో ఏం చేసిండంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీలు వాళ్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. మీరు సెంటిమెంట్ పడిపోకూడదు దయచేసి. వాళ్ళు వస్తారు ఇంటింటికి వచ్చి డ్రామా చేస్తారు, దానికి ఆగం కాకూరి. అన్ని పిరం చేసిండు మోడీ. అడుగుండ్రి, ఎవరైనా బియ్య పొడితే సిలిండర్ ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి, పప్పు ఉప్పు ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి, ఎందుకు పెట్రోల్ డీజిల్ పెంచినావు బిడ్డ అని అడుగుండ్రి, ఎందుకు నీకు ఓటేయాలి బిడ్డ, రూపాయి పని చేసినావా సిరిసిల్లకు, నాకేం సాయం చేసినావు బిడ్డ అని అడుగుండ్రి. నిలదీయండి, ఉత్తగానే ఆగమై ఓటు వేయకుండ్రి. నాకొక జోడి గారు ఇయ్యండ్రి. 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పుర్రి. మళ్ళా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలల లోపల శాసించే పరిస్థితి పక్కా వస్తుంది. మీ దయ ఆశీర్వాదం ఉంటే మంచి రోజులు మళ్ళా వస్తాయి. మీరు సెంటిమెంట్ పడిపోకూడదు దయచేసి. వాళ్ళు వస్తారు ఇంటింటికి వచ్చి డ్రామా చేస్తారు, దానికి ఆగం కాకూరి. అన్ని పిరం చేసిండు మోడీ. అడుగుండ్రి, ఎవరైనా బియ్య పొడితే సిలిండర్ ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీ హుస్నాబాద్ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. బొమ్మ శ్రీరామ్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తద్వారా చర్యలు తీసుకుంటారు. కానీ ఇంతవరకు సెక్షన్ 4 ప్రకారం ఎక్కడా నోటిఫికేషన్ ఇలా, ఇంకా సమగ్ర భూ సర్వే కంప్లీట్ కాలే. సెక్షన్ 4 మేము ఇంకా నోటిఫై చేయలేదని చెప్పి హైకోర్టుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సందర్భంగా ఆ వివాదాల సందర్భంగా కొంతమంది న్యాయవాదులు కోర్టులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేస్తే దాంట్లో అడ్వకేట్ జనరల్ గారు స్పష్టంగా చెప్పారు, మేము ఇంతవరకు సెక్షన్ 4ని ఇష్యూ చేయలేదు గెజెట్ నోటిఫికేషన్, కాబట్టి ఇంకా ఈ యాక్ట్ అమల్లోకి రాలేదు, అదేవిధంగా దీనికి సంబంధించిన రూల్స్ కూడా మేము ఫ్రేమ్ చేయలేదని చెప్పారు. అయితే ఇంత నిస్సిగ్గుగా మ్యూటేషన్ జరగలేదని పివి రమేష్ చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దానికి రీట్వీట్తో సీఎంఓలో పనిచేసిన అధికారి పరిస్థితే ఇలా ఉంటే ఇంకా ఈ దేశంలో పేదవారి పరిస్థితి ఏంది, మీ భూమి కానీ మీ ఇల్లు కానీ ఇవన్నీ జగన్ లాక్కుంటాడని చెప్పి మరో రీట్వీట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు దానికి రీట్వీట్ చేస్తారు. అసలు వీళ్ళు యాక్ట్ను చదివారు, తర్వాత ఇది చట్టం అమల్లో ఉందా లేదా అని చెప్పరు. తర్వాత నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రతులను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎక్కడో కాల్చినట్టు బహిరంగ సభలో మనం చూసాం. కానీ ఇదే పరిస్థితి మొన్న కూడా మేము అడిగాం. ఇవాళ ప్రధాని మోడీ బహిరంగ సభను దాంట్లో మీరు కూడా పాల్గొంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మీకు దమ్ము ధైర్యము ఉంటే నీతి ఆయోగ్ ద్వారా వివిధ రాష్ట్రాలకు సప్లై చేసిన మెటీరియల్ బేస్ చేసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్ని రాష్ట్రాల్లో తయారవుతుంటే ఆ చట్టాలని, ఈ చట్టాన్ని నువ్వు తీసుకుపోయి ప్రధాని మోడీ ముందర నీకు ధైర్యం ఉంటే అక్కడ కాల్చి చూపించమని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. అవన్నీ ఏమీ లేకుండా నీకు నిమ్మగడ్డ రమేష్, పివి రమేష్ ఇలాంటి తెలుగుదేశానికి సపోర్ట్ చేసే ఎన్ఆర్ఐలను వీళ్ళందరినీ గ్రామాల్లోకి పంపి ఈ చట్టానికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయండి అని చెప్పి నిస్సిగ్గుగా చేసి ప్రజలను భయోత్పాతాలను క్రియేట్ చేసి తద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఇవన్నీ
తెలివైన ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, తెలివైన ప్రజలు ఎవరు నమ్మరు. మీరు దీన్ని నాంచుకుంటే మిమ్మల్ని తెలుగుదేశం వాళ్ళని ఈసారి మిమ్మల్ని మీరు ప్రతులను కాల్చేది గారు, మిమ్మల్ని మీ తెలుగుదేశాన్ని ప్రజలే కాల్చేసే వాళ్ళ ఆగ్రహ జ్వాలకు మీరు గురవుతారని మేము తెలియజేస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్. సూపర్ 6, 7 అంటూ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని, ఆయనను నమ్మొద్దని చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువుల నోట్లో తలపెట్టినట్లే అన్నారు. పథకాలు కొనసాగాలంటే జగన్ కు ఓటేయాలని అన్నారు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి పనైనా ఉందా అని నిలదీశారు. ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎవరైనా 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, అక్క చెల్లెమ్మ కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం జగన్ వివరించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చామన్న జగన్ గతంలో ఇలాంటి పథకాలు చూసారా అని ప్రశ్నించారు. మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ మళ్లీ వచ్చారని, మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేసేందుకు హామీలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ సీఎం జగన్. ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంటా ఉన్నారు, నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా అన్నా? ఇంటింటికి కేజీ బంగారం అంట అక్క, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా తమ్ముడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలను ఓడించి మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. నొక్కితే 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.